శ్రోతక మహాశైలకు నమస్సులు. శ్రీకృష్ణ లీలామృతానికి మీకందరకు సాదర స్వాగతం. పూతన చనిపోయిన తరువాత గోకులంలో కొద్ది రోజులు ప్రశాంతంగా గడిచాయి. కృష్ణుడు రోజురోజుకు పెరుగుతున్నాడు. బోర్లా పడటం నేర్చుకున్నాడు. ఆ చిన్నారి పాదాల ముద్రలు ఇల్లంతా కనిపిస్తూ ఉంటే యశోదమ్మ మురిసిపోయేది. కృష్ణుడికి 3 నెలలు నిండిన సందర్భంగా యశోదమ్మ ఒక పెద్ద ఉత్సవం ఏర్పాటు చేసింది. దీనినే జన్మనక్షత్ర మహోత్సవం లేదా ఉత్థానోత్సవం అంటారు. అంటే బాలుడు బోర్లా పడిన పండుగ అంటారు. బంధువులందరినీ, గోపకులను ఆహ్వానించారు. ఇల్లంతా సందడిగా ఉంది. యశోదమ్మ వంటల పనిలో, అతిథుల సత్కారంలో మునిగిపోయింది. బాలకృష్ణుడికి స్నానం చేయించి క్రొత్త బట్టలు వేసి కాటుక పెట్టి ముస్తాబు చేసింది. కొద్దిసేపటికి కృష్ణుడు నిద్రపోయాడు. ఊయల ఖాళీగా లేకపోవడంతో ఇంటి బయట ఆవరణలో ఉన్న ఒక ఎద్దుల బండి క్రింద నీడలో ఒక చిన్న పక్క వేసి పడుకోబెట్టింది. ఆ బండిలో పాలు, పెరుగు, నెయ్యి కుండలు ఉన్నాయి. కంసుడు పూతన చావు వార్త విని కోపంతో రగిలిపోయాడు. ఈసారి శకటాసురుడు అనే రాక్షసుడిని పంపాడు. వీడు వాయు రూపంలో ప్రయాణించగలడు మరియు అచేతన వస్తువుల్లో ప్రవేశించగలడు. గోకులంలో ఉత్సవం జరుగుతున్న ఈ సమయాన్ని అదునుగా చూసుకుని శకటాసురుడు వాయు రూపంలో వచ్చి బండిలో ప్రవేశించాడు. ఆ బండిని కృష్ణుడిపైకి తోసి నలిపి చంపాలనేది వాడి క్రూరమైన ప్రణాళిక. కాసేపటికి బాలకృష్ణుడు మేల్కొన్నాడు. ఆకలితో ఏడవడం మొదలుపెట్టాడు. కానీ లోపల ఉత్సవ కోలాహలంలో యశోదమ్మకు ఆ ఏడుపు వినపడలేదు. తన ఆకలిని తీర్చని తల్లిపై కోపంతోనో లేదా పైన ఉన్న రాక్షసుణ్ణి గ్రహించో కృష్ణుడు తన చిన్ని పాదాలను గాలిలోకి తన్నాడు. అంతే, ఆ పసిపాప పాదం తగలగానే ఆ భారీ ఎద్దుల బండి ఆకాశంలోకి ఎగిరి ముక్కలు ముక్కలై కిందపడింది. బండిలోని పాలు, పెరుగు కుండలన్నీ పగిలిపోయాయి. ఆ బండిలో ఉన్న శకటాసురుడు రక్తం కక్కుకుంటూ భీకరమైన రూపంతో చనిపోయి పడ్డాడు. బండి విరిగిన శబ్దానికి రాక్షసుడి శవాన్ని చూసి గోకులం అంతా ఉలిక్కిపడింది. అందరూ పరుగు పరుగున వచ్చారు. విరిగిన బండి ముక్కల మధ్య, పగిలిన కుండల మధ్య చిన్ని కృష్ణుడు ఏమీ ఎరగనట్లు ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ ఆడుకుంటున్న ఇతర పిల్లలు, ఈ బాబే తన కాలితో ఆ బండిని తన్నాడు, అప్పుడే అది విరిగిపోయింది అని చెప్పారు. కానీ పెద్దలెవరూ నమ్మలేదు. ఒక చిన్న పాప ఇంత పెద్ద బండిని ఎలా తన్నగలడు అని ఆశ్చర్యపోయారు. యశోదమ్మ భయంతో కృష్ణుణ్ణి ఎత్తుకుని దిష్టి తీసి రక్షాబంధనం కట్టింది. భగవంతుని మాయ వల్ల వారెవరూ కృష్ణుని దైవత్వాన్ని పూర్తిగా గ్రహించలేకపోయారు. ఈ సందర్భంలో పోతన గారు భాగవతంలో ఈ పద్యం ద్వారా గోపాలకుల ఆశ్చర్యాన్ని అద్భుతంగా వర్ణించారు. బాలుండెక్కడ, బండి ఎక్కడ, నభోభాగంబుపై చేట్పటడం కాలందన్నుట ఎక్కడ, ఏల పడుచుల కల్లాడరీ జట్టు పల్కే లోకంబుననైన చెప్పబడునే, ఏ చందమూ కాకయం చాలాపించుచు వ్రేలు వ్రేతలు ప్రభూతాశ్చర్యులైరందరున్. ఈ పసిబాలుడేమిటి, ఇంత పెద్ద బండి ఏమిటి, ఇతడు దానిని తన్నడమేమిటి, అది ఆకాశానికి ఎగిరి ముక్కలు ముక్కలుగా విరగడమేమిటి, ఈ ఆడుకునే పిల్లలు అబద్ధం చెప్పారు, ఇంత తెలివి తక్కువ మాట ముల్లోకాల్లో ఎక్కడైనా చెప్పబడుతుందా, ఇదంతా ఏ విధంగా జరిగిందో అని అనుకుంటూ సందేహాలతో సతమతమవుతూ గోపాలురు, గోపికలు అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. శకటాసుర వధ ద్వారా భగవంతుడు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను బోధించాడు. శకటాసురుడు అచేతనమైన బండి రూపంలో వచ్చి తన బలాన్ని నమ్ముకున్నాడు. భగవంతుడు అత్యంత సునాయాసంగా ఒక చిన్న కాలి తన్నుతో వాడి అహంకారాన్ని, వాడిని అంతం చేశాడు. మనం భగవంతుని నమ్ముకుంటే ఆయన మనల్ని ఏ రూపంలోనైనా, ఎలాంటి ఆపద నుండైనా రక్షిస్తాడు. పరమాత్ముడు మానవ రూపంలో వచ్చి సామాన్య బాలుడిలా నటిస్తూనే అసాధారణమైన లీలలను ప్రదర్శించాడు. పూతన సంహారం
మరియు శకటాసుర వధ ఈ రెండు లీలలు కూడా శ్రీకృష్ణుని శైశవ దశలోనే జరిగాయి. ఇవి ఆయన సర్వశక్తిమత్వాన్ని మరియు భక్తజన రక్షణ తత్పరతను చాటి చెబుతాయి. పోతన గారి అమృత కావ్యంలోని ఈ ఘట్టాలను స్మరించుకోవడం మనకు ఎంతో పుణ్యప్రదం మరియు ఆనందదాయకం. విన్నారు కదా? బాగుంటే లైక్ చేయండి. వెంటనే మరిన్ని కృష్ణలీలల కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.